వాళ్ళు డిఫెండ్ చేసుకోవడంలో ఇరాన్ డిసడ్వాంటేజెస్ గానే ఉంది. అందుకే వాళ్ళ మీద అటాక్స్ జరుగుతూనే ఉన్నాయి. ఎన్ని దాడులు జరుగుతున్నాయి, అన్ని దాడులు జరుగుతున్నాయి. స్పష్టంగా అసలు చిన్నపాటి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కూడా లేనంత దుస్థితిలో ఉందా, లేకపోతే దాని మీద వాళ్ళు ఫోకస్ పెట్టలేదా? పెట్టలేదని అనాలి. నిజానికి మొదటి నుంచి ఇంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్న వాళ్ళు దాని మీద ఫోకస్ గత కొన్ని రోజులుగా మనం చూస్తూ ఉంటే వాళ్ళు మనం మొదటి నుంచి అంటున్నాం అసిమెట్రిక్ వార్ఫేర్ అని. వాళ్ళు అసిమెట్రిక్ వార్ఫేర్ మీద ఎక్కువ దృష్టి పెట్టారు. వాళ్ళ ఆర్మీ ఒకవైపు, ఇంకోవైపు ఐఆర్జీసీ నుంచి ఇప్పుడు బాసిజ్ మిలిటరీ, రకరకాల పద్ధతుల్లో వాళ్ళు వాళ్ళ వార్ఫేర్ ని మార్చారు. వాళ్ళ డాక్టరైన్ ఎలా ఉంటుందంటే మన రెగ్యులర్ వార్ఫేర్ కాదు. రెగ్యులర్గా అయితే ఏం చేస్తారు, ఆర్మీ ఉంటుంది, ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, నేవీ ఉంటుంది, అండ్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ ఉంటాయి. సో ఇట్లా ఒక అనుసంధానంగా పనిచేస్తారు. కానీ వాళ్ళకి అట్లా కాదు. వాళ్ళకు ఒక మిలిటరీ, ఇంకోవైపు ఇస్లామిక్ రెవల్యూషనరీ ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్ కోర్, ఇంకోవైపు బాసిజ్ మిలిటరీ. ఏంటి ఇవన్నీ అని అంటే, ఒకటి పారామిలిటరీ ఫోర్స్, ఒకటేమో ఇంటెలిజెన్స్ కి సంబంధించి ఓన్లీ దేశంలోని అంతర్గత శక్తుల్ని ఆపేది. బార్డర్ కి కన్ఫైన్ చేశారు, ఇంకా అంతకు మించి అదే పనిచేసేది ఏం లేదు ఆర్మీ. ఎగ్జాక్ట్లీ. సో అది కాక వాళ్ళకు టన్నెల్స్ లో వాళ్ళు అండర్ గ్రౌండ్ లో పనిచేసే విధానం ఉంది. వాళ్ళకి హార్ముజ్ని ఎట్లా ఆపాలి అనే దానికి సంబంధించి ఒక డాక్టరైన్ ఉంది. సో వాళ్ళ వార్ఫేర్ డిఫరెంట్గా ఉంది. జనరల్గా అన్ని దేశాలకు ఉండేటువంటి, ముఖ్యంగా అమెరికా కావచ్చు, వెస్టర్న్ కంట్రీస్ కావచ్చు, ఈవెన్ భారతదేశం, మిగతా అన్ని దేశాలకు ఒక రకమైనటువంటి విధానాలు ఉంటే వాళ్ళకు ఒక అసిమెట్రిక్ విధానాలని వాళ్ళు రూపకల్పన చేసుకున్నారు. దాని మీద కొంతమంది చెప్తున్నది ఏంటంటే, మొదటి నుంచి కూడా ఇరాన్ ఆ మధ్య మన మిడిల్ ఈస్ట్లో గల్ఫ్ వార్ జరిగినప్పుడు కావచ్చు, లేక తాలిబాన్ల పైన దాడి జరిగినప్పుడు కావచ్చు, లేకపోతే ఇంకోవైపు ఇటు రెజీమ్ చేంజ్ ఆపరేషన్స్ అమెరికా ఎలా చేస్తుంది అనే అంశాల్లో కావచ్చు, ఇప్పుడు బంగ్లాదేశ్లో ఎలా మార్చారు, ఎలా నేపాల్లో చేంజ్ చేశారు, శ్రీలంకలో ఎలా చేంజ్ చేశారు, లేకపోతే మిగతా దేశాల్లో ఎలా వాళ్ళు ఎక్స్ప్లాయిట్ చేస్తారు, గడాఫీని ఎలా దించారు, ఓకే, అండ్ తాలిబాన్ల పైన ఎలాంటి అటాక్స్ చేశారు, ఇవన్నీ డాక్టరైన్స్ని ఇవన్నీ పూర్తి రీసెర్చ్ చేసి పర్ఫెక్ట్ అన్ని అంశాలని అవగాహనలోకి తీసుకుని రూపొందించినటువంటి వార్ఫేర్ అని కొంతమంది చెప్తున్నారు. సో ఇప్పుడు అందరూ ఏమంటున్నారు, ఎందుకని ప్రజల్లో వ్యతిరేకత లేదా ఖమేనీకి పైన, వీళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు అని అంటే, యాక్చువల్లీ వాళ్ళు ముందే ఊహించారంట, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం ఒక మిలీషియాని పెట్టారు అక్కడ. బాసిజ్లో ఒక విభాగం మొత్తం దాని మీదనే పనిచేస్తుంది, ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ఉండడం కోసం, ప్రజల్ని కంట్రోల్ చేయడం కోసం. ఇంకోవైపు బయట అటాక్స్ ఎలా చేయాలో దాని మీద ఒక పర్టికులర్ వ్యవస్థ ఉంది. ఐఆర్జీసీకి సంబంధించి ఒక 31 విభాగాలు చేశారు. దాన్ని 31 విభాగాల్లో ఇప్పుడు ఆప్షన్ ఏంటంటే, మన దగ్గర మామూలుగా అయితే జనరల్ స్థాయి వ్యక్తిని కొట్టారనుకోండి, వాళ్ళ కమాండ్ ఇవ్వాలంటే ఎలా, కష్టం వస్తుంది, హెడ్ క్వార్టర్స్ నుంచి రావాలి కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఏం చేశారంటే, జనరల్ తర్వాత బ్రిగేడియర్ తర్వాత ఇంకా కింద మేజర్ జనరల్, కిందకు వస్తే కెప్టెన్ స్థాయి వరకు పైన వాళ్ళు చనిపోతున్న కొద్దీ ఆ నెక్స్ట్ లెవెల్ వాళ్ళు ఇమీడియట్ గా నిర్ణయాలు తీసుకునే విధంగా, అంటే డిసిషన్స్ తీసుకునే విధంగా, టేక్ ఓవర్ చేసి డిసిషన్స్ తీసుకునే విధంగా వాళ్ళు ట్రైన్ చేశారంట. సో అందుకే ఐఆర్జీసీ ఎంతమందిని చంపినా మళ్ళీ కింద స్థాయిలో ఉన్న వాళ్ళు మళ్ళీ పెరుగుతూనే ఉన్నారు. ఎక్కడో ఒక చోట ఇప్పుడు మీరు 20 రోజుల్లో అటాక్స్ ఏ రోజు ఆగలేదు. ఇరాన్ ఎక్కడ ఆపలేదు. చూడండి మీరు, గల్ఫ్ దేశాల మీద అటాక్ కంటిన్యూ చేస్తూనే ఉంది, కొడుతూనే ఉంది. టాప్ క్రీమ్ని చంపింది 12, 4, 16 మందిని చంపారండి. ఇంకా 4 ఇజ్రాయెల్ హిట్ లిస్ట్లో ఉన్నారు. కరెక్ట్. వీళ్ళు క్రీమ్, బట్ వీళ్ళు కాక ఇలాంటి వాళ్ళు మరి 30 చోట్ల ఉన్నారు మళ్ళీ. అవును, ఇలాంటి వాళ్ళు ఎగ్జాక్ట్గా. అవును. సో మరి అండర్ ఎస్టిమేట్ చేయడం కదా ట్రంప్, ఇది డొనాల్డ్ ట్రంప్ అండర్ ఎస్టిమేట్ చేయడం ఒకటి. రెండోది ఏంటంటే డైవర్షన్ కూడా. అంటే డొనాల్డ్ ట్రంప్ రెండిట్లో సక్సెస్ అయ్యాడు, మిగతా అన్నిట్లో ఫెయిల్ అయ్యాడు. కానీ నెంబర్ 1 దేంట్లో సక్సెస్ అయ్యాడంటే, ఫస్ట్ అంశము తన ఎప్స్టీన్ బయటకు తీసుకురాగలిగాడు, జనాల దృష్టిని మళ్లించగలిగాడు. రెండోది ఏంటంటే, ఇరాన్ ఈ మిడిల్ ఈస్ట్ లో ఉన్నటువంటి అన్రెస్ట్ ని రేజ్ చేయడంలో ఇజ్రాయెల్ ఏమనుకుందో, లేకపోతే బిబ్లికల్ థాట్ ప్రాసెస్ ని ఆయన ప్రూవ్ చేసుకోగలిగాడు. ఇజ్రాయెల్ లేకపోతే నెతన్యాహుతో ఉన్న బంధము, ఆయన క్రిస్టియన్ ఏదైతే ఒక భావజాలం నుంచి వచ్చాడో, ఫార్ రైట్ వింగ్ కి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి దాంట్లో ఆయన కొంచెం ఒక సక్సెస్ అవ్వగలిగాడు. అండ్ దట్ క్రిస్టియన్ బ్రదర్హుడ్ అంటారు కదా, దాన్ని తీసుకురావడంలో సక్సెస్ అవ్వగలిగాడు. రెండోది ఏంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగా ఎప్స్టైన్ నుంచి బయటపడ్డాడు, కానీ మిగతా అనేక సమస్యల్ని క్రియేట్ చేసి పెట్టాడు. నిజంగానే ఇరాన్ పవర్ ప్లాంట్స్ని ధ్వంసం చేశాడు అనుకుందాం, హైపోథెటికల్ అనుకుందామండి. పరిస్థితి ఏంటి, ఇరాన్ కంప్లీట్ అంధకారంలోకి వెళ్ళిపోద్దా వాళ్ళకి? ఎందుకంటే వాళ్ళ ప్లాంట్స్ నడవాలంటే గ్యాస్ ఆధారిత ప్లాంట్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు గ్యాస్ కూడా రాని పరిస్థితి వచ్చింది కదా. ఇప్పుడు లారిజాని ఇప్పుడు లేడు, కానీ లారిజాని స్టేట్మెంటే నేను చెప్తున్నాను. ఇంతకుముందు కూడా మనం ఇది మీద మాట్లాడాము. ఇది వరకు పవర్ గ్రిడ్స్ మీద అటాక్ చేస్తామనంటే, చేసి చూడండి, మేము చీకట్లో ఎక్కువ ఫైట్ చేయగలము అన్నాడు. సో ఈ చీకట్లో ఫైట్ చేస్తామేమో అని అన్నాడు.
సో లారిజాని స్టేట్మెంట్ అది, ఇంతకు ముందు ఆయన చనిపోక ముందు ఇచ్చిన స్టేట్మెంట్. సో ఇప్పుడు నిజంగానే మరి వాళ్ళు ఒకటేంటంటే ఇరాన్ ఆల్మోస్ట్ అంతా కోల్పోయింది, ఇంకా ఇంకా మిగిలింది ఏం లేదు. అండ్ అందులోనూ మార్టిర్డమ్ అనే ఒక ఫ్యాంటసీ ఉంటుందండి బేసికల్లీ. వాళ్ళకి ఏంటంటే చనిపోయిన తర్వాత తను స్వర్గానికి వెళతాడు, ఎవరికి అగేన్స్ట్గా ఫైట్ చేస్తున్నాడు, యహూదీలకి అండ్ అమెరికాకి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు, కాఫీర్స్కి వ్యతిరేకంగా ఫైట్ చేస్తున్నాడు అనే దాన్ని బాగా బలంగా తీసుకెళ్లారు. సో ఇరాన్లో మీరు అబ్జర్వ్ చేస్తే ఖమైనీ చనిపోయినప్పుడు కానీ అంతకుముందు ఏ నాయకుడు చనిపోయినా, ఈవెన్ లారిజాని చనిపోయినప్పుడు కానీ వాళ్ళు చేసే నిరసనలు, తర్వాత జరిగే ప్రొసెషన్ ఉంటుంది కదా, వాళ్ళ అంతిమ యాత్ర ఉంటుంది కదా, అంతిమ యాత్రలో ఆ విజువల్స్ చూస్తే అందులో అన్నిట్లలో కూడా వాళ్ళు ఇరాన్లో వాళ్ళ పర్షియన్ లాంగ్వేజ్లో స్లోగన్స్, ఆ నినాదాలు పెట్టుకున్నారు. దాన్ని కొంతమంది ట్రాన్స్లేట్ చేసి పెట్టారు. అందులో ఏంటంటే పర్టికులర్లీ ఎవరైతే చనిపోయారో ఈ దాడిలో చనిపోయినటువంటి వ్యక్తి స్వర్గానికి చేరుకున్నాడు అనే విధంగా ఉండేటువంటి నినాదాలు అవి. అంటే మనిషి చనిపోయిన తర్వాత కూడా, చనిపోయినా కూడా అది నాకు అమరత్వం వస్తుంది, నేను ఎక్కడో స్వర్గంలోకి వెళ్ళగలుగుతాను అనే భావన ఉన్నప్పుడు చావుని చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. సో అట్లాంటి ఒక సైకాలజీ నుంచి దాన్ని ఎలా కొడతారు వీళ్ళు? అది కష్టం. అంటే వీళ్ళ దగ్గర ఉన్న ఏ టెక్నాలజీ, ఏ మిసైల్స్, ఏ న్యూక్లియర్ బాంబ్స్ కూడా ఎమోషన్ తో సంబంధించిన విషయం కదా. సో ఇప్పుడు మీరు అంధకారంలోకి వెళుతుందంటే వెళుతుంది, కరెక్టే. పవర్ గ్రిడ్స్ అంధకారంలోకి పవర్ గ్రిడ్స్ కొట్టారంటే అయిపోయింది. ఇరాన్కి ఇప్పుడు ఉన్నటువంటి ఆ పరిస్థితి కూడా పోతుంది. కానీ అట్ ద సేమ్ టైం ఒకవేళ ఇరాన్ చేసే మిజైల్స్ దాడిలో గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి పవర్ గ్రిడ్స్ పోతే, అది ప్రధానంగా ఇప్పుడు ప్రతిగా వాళ్ళు దాడులు చేస్తారు. ఐ థింక్ గల్ఫ్ నేషన్స్ అన్నిటి కూడా సౌదీ నుంచి కదండి, సౌదీ నుంచే పవర్ గ్రిడ్ ఉండదు, మేజర్ వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. ఆ ఒక్క పవర్ గ్రిడ్ కొడితే పరిస్థితి ఏంటి? ఇప్పుడు గొడవ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు అన్ని పోయిన వాడికి ఇంకా పోయేదేముంది అనే పరిస్థితి. నిండా మునిగితే చలేంటి అని అంటారు పల్లెటూరులో సామెత. సో అట్లాగే ఇప్పుడు నిండా మునిగిన పరిస్థితిలో ఇరాన్ కనబడుతుంది. సో ఈ అంతా కోల్పోయాను నేను, నిన్ను కూడా నేను అటాక్ చేసే పోతాను నేను అనుకుంటే, ఇప్పుడు గల్ఫ్ కంట్రీలు, ఇప్పుడు సమస్యలు ఎవరుంటారు? అమెరికా ఉండదు, గల్ఫ్ దేశాల్లో అంధకారం వస్తుంది. ఒకవేళ ఒక్క పవర్ గ్రిడ్ పోయినా ఎంత దారుణంగా ఉంటుందంటే, ఇప్పుడు గల్ఫ్ దేశాల్లో చర్చ కూడా అదే ఇవాళ జరుగుతున్న. డీసాలినేషన్ ప్లాంట్స్ ఉంటాయి వాళ్ళకు సముద్రపు నీటిని మంచినీరుగా మార్చేటువంటి ప్లాంట్స్ ఉంటాయి చాలా, వాటి మీదనే వాళ్ళ డిపెండెన్సీ ఉంటుంది. సో ఆ ప్లాంట్ ఇప్పుడు పవర్ గ్రిడ్ పోయిందనంటే అది పోతుంది. అండ్ ఇప్పుడు వచ్చింది సమ్మర్, ఆల్రెడీ సమ్మర్ నడుస్తుంది, మొదలైంది ఆల్రెడీ. సో ఇప్పుడు కనుక వాళ్ళ పవర్ గ్రిడ్స్ పోతే ఏసీలు లేకుండా ఆ దేశాల్లో బతకడమే కష్టం, ఒక నిమిషం బతకడం కూడా కష్టమే. 50 డిగ్రీల సెంటీగ్రేడ్ చాలా దారుణంగా ఉంటుంది అసలు. అక్కడ వ్యవస్థ చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ పవర్ గ్రిడ్స్ పోయినాయంటే అసలు వ్యవస్థ కుప్పకూలినట్టు. ఎంత గొప్పగా ఉండేది దుబాయ్ నిన్న రంజాన్ సందర్భంగా, ఎలా ఉండేది వెలవెలబోతున్నాయి విధులు చూసాం కదా నేను, అక్కడ విజువల్స్ చూసాం. ఎగ్జాక్ట్లీ చేసుకోలేకపోయారు. ఇప్పుడు ఆల్రెడీ గల్ఫ్ దేశాలన్నీ కూడా ఒక రకంగా చెప్పాలంటే, ఇప్పుడు నిన్ననే యుఏఈ నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది, జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చారు. యూరోపియన్ దేశాలు అండ్ యుఏఈ కలిసి ఇచ్చిన స్టేట్మెంట్, మేము దీన్ని కండెమ్ చేస్తున్నాము, హార్ముజ్ ని మీరు ఓపెన్ కష్టం అని చెప్పి 22 దేశాలు కలిసి జాయింట్ స్టేట్మెంట్ ఇచ్చాయి. అంటే ఒకవైపు ఎస్కలేషన్ కూడా జరుగుతోంది, మనమేం ఊరికే తీయడానికి లేదు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ కూడా ఆల్రెడీ యుఎస్ఎస్ ట్రిపోలిని రంగంలోకి దింపుతున్నాడు. సో ఇప్పుడు ఆయన చేయక తప్పని పరిస్థితి, ఇప్పుడు ఆ దాడి చేయకుండా ఉండలేని పరిస్థితి. ఇప్పుడు గల్ఫ్ దేశం కూడా ఏం కోరుకుంటున్నాయంటే, అబ్రహాం లింకన్, జెరాల్డ్ ఆర్ఫోర్డ్ మీరు దెబ్బతిన్నట్టున్నాయి. ఎగ్జాక్ట్లీ దెబ్బ తిన్నాయని అంటున్నారు, కానీ ఐ డోంట్ థింక్ సో. ఇంకా దానికి సంబంధించిన మనకు క్లారిటీ రావాల్సింది ఉంది. అంటే ప్రాపగండా జరుగుతుంది, ఇరాన్ చేస్తున్నది. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ కూడా పోయినాయి. ఒక్కసారి కనుక ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ పోయింది అని అంటే మాత్రం అమెరికాకు సంబంధించినటువంటి ఒక 70 ఏళ్ల వాళ్ళ ప్రభ పూర్తిగా నేలమట్టమైనట్టే. ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో నేలమట్టమైనట్టే. ఎందుకంటున్నానంటే ఈ ప్రశ్న ఇది ఎందుకంటున్నానంటే, ఇప్పటికే అమెరికా మీద విశ్వసనీయత పోయింది చాలా దేశాలకి. ఇప్పుడు ఈవెన్ వెస్టర్న్ కంట్రీస్ కూడా రంగంలోకి దిగట్లే. నేటో అని అంటున్నాడు ఆయన, అసలు మేము లేకపోతే మీరు పిరికి పందరు మీరు అంటున్నాడు, కవర్ట్స్ అంటున్నాడు. సో నేటో దేశాలని దూషిస్తున్నాడు. ఏం చేయలేని అశక్తతలో ఉన్న పరిస్థితి. నేటో దేశాలు సపోర్ట్ చేయట్లేదు, యూరోపియన్ కంట్రీస్ ఏవి రావట్లేదు, అటు జపాన్ అటాక్ చేస్తుందేమో అనుకుంటే అది చేయట్లేదు, గల్ఫ్ దేశాలేమో మీరు కూడా రంగంలోకి దిగండి అని అంటే వీళ్ళేమో దిగట్లేదు. వాళ్ళు ఏం చెప్తున్నారు, మీరు మొదలుపెట్టిన యుద్ధాన్ని మీరే క్లోజ్ చేయండి, ఆపండి, మీరే ఆపగలిగితే ఆపండి, లేకపోతే పూర్తిగా ధ్వంసం చేసైనా సరే ఆపండి అని చెప్పేసి గల్ఫ్ దేశాలు అడుగుతూ ఉన్నాయి. సో ఇప్పుడు అమెరికా తనకు తాను ప్రూవ్ చేసుకునే పరిస్థితుల్లో నెట్టబడింది. అంతకుముందు మాట్లాడిన మాటలకి ఈరోజు ఎట్లా వచ్చిందంటే, ఇవాళ నేను ఇరాన్ని నేనే కంట్రోల్ చేయగలను అని ఇప్పుడు అమెరికా ప్రూవ్ చేసుకోవాలి, ఇరాన్ కాదు ఇప్పుడు నిలబెడతారా లేదని. అమెరికా ప్రూవ్ చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇప్పుడు అమెరికా మీద డిపెండెన్సీ ఉన్నాయి చాలా దేశాలకి. ఇవాళ యుఏఈ ఆలోచిస్తోంది బ్రహ్మోస్ మిసైల్స్ మన దగ్గరికి వెళ్ళి తీసుకోవాలని.
వేరే దేశాలు వెళ్ళిపోతాయి, పక్క దేశాలకు వైపు వెళ్ళిపోతాయి. సో రష్యా నుంచి S-400 తీసుకోవచ్చు. ఇప్పుడు థర్డ్ పని చేయట్లేదు కదా, థర్డ్ పని చేయట్లేదు అనేది ప్రూవ్ అయింది అనుకోండి, S-400 తీసుకుంటానంటారు. S-400 మనం సరిగ్గా సమర్థవంతంగా రష్యా ఉపయోగించాలి. కూడా పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇబ్బంది లేదు, మన ఆకాశ్ తీర్ తీసుకుంటా అంటారు. మీడియం రేంజ్ వస్తుంది కదా, ఆకాశ్ తీర్ తీసుకుంటా అంటారు. ఇట్లా అంటే మొత్తం అన్ని మారిపోతాయి, అలైన్మెంట్స్ మారిపోతాయి. ఈ యుద్ధంలో కనుక అమెరికా ఈరోజు ఇరాన్ని పూర్తిగా కంట్రోల్ చేయకపోతే రాబోయే 5-10 సంవత్సరాల్లో పూర్తి అలైన్మెంట్సే మారిపోతాయి, ఈక్వేషన్స్ అన్ని చాయిస్ మారిపోతాయి. ఇచ్చి గల్ఫ్ నేషన్స్ ని ఎంచుకోవాలి అంటే రష్యాకి చైనాకి మధ్య వాళ్ళు ఎవరిని ఎంచుకునే అవకాశం ఉంది ఎక్కువగా, అంటే బ్యాంక్ అవటానికి? ఎవరు? గల్ఫ్ నేషన్స్, గల్ఫ్ దేశాలు ఆబ్వియస్లీ ఇప్పుడు చైనాతోటే కనెక్ట్ లో ఉన్నారు వాళ్ళు. చైనాతో చాలా ఒప్పందాలు జరిగాయి కాబట్టి చైనా వైపు మొగ్గు చూపొచ్చు. బట్ డిఫెన్స్ పరంగా చైనా మీద డిపెండ్ అవుతారని నేను అనుకోవట్లేదు. తెలివైన దేశాలు ఏవి చైనా మీద డిపెండ్ అవ్వవు డిఫెన్స్ పరంగా. ఎందుకంటే డిఫెన్స్ లో పాకిస్తాన్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. పాకిస్తాన్ డైరెక్ట్ ఎగ్జాంపుల్ కనబడుతుంది. బట్ రష్యా విషయంలో ఎగ్జాంపుల్ డైరెక్ట్ భారత్ ఉంది. సో S-400 మనం ఉన్నాం. సో నేను అనుకునేది ఏంటంటే డిఫెన్స్ అవసరాలు వేరుగా ఉంటాయి. ఈవెన్ ఫ్రాన్స్ నుంచి తీసుకోవచ్చు రాఫెల్. F-35 వాళ్ళ ఫెయిల్ అయిందనంటే ఫ్రాన్స్ రఫేల్ కి మార్కెట్ పెరుగుతుంది. ఓకే, సో ఇట్లా మనం కాంబినేషన్స్ అన్ని మారిపోతాయి అంటున్నాను. అందుకే ఈక్వేషన్స్ మారిపోతాయి.